హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఇంటర్ ఫలితాలు అయితే నిన్న విడుదలయ్యాయి కదా. చాలామంది విద్యార్థులు అయితే రీవెరిఫికేషన్ చేసుకోవాలి, అలాగే రీకౌంటింగ్ పెడతాము అని అయితే అడుగుతున్నారు. సో దాని ప్రాసెస్ ఎలా చేయాలి అని అయితే అడుగుతున్నారు కదా. సో ఈ వీడియోలో అయితే నేను రీకౌంటింగ్ అండ్ అలాగే రీవెరిఫికేషన్ ఎలా చేయించుకోవాలనేది అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను. మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. సో ఎవరైతే రీవాల్యుయేషన్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, అలాగే మీరు ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయర్ అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే తెలియండి. అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తుంటే మాత్రం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా తర్వాత చాలామంది విద్యార్థులు అయితే రీకౌంటింగ్ అండ్ రీవాల్యుయేషన్కి అయితే చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. రీకౌంటింగ్ అంటే ప్రతి సబ్జెక్ట్కి 100 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే రీవాల్యుయేషన్ అంటే మాత్రం మీ పేపర్ మొత్తం మళ్ళీ పేపరు కరెక్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. వాల్యుయేషన్ ప్రతి ఒక్క క్వశ్చన్ మళ్ళీ రాంగ్ ఉందా కరెక్ట్ ఉందా అని చెప్పేసి. అలాగే ఆ రీవాల్యుయేషన్ చేస్తే మాత్రం మీ క్వశ్చన్ పేపర్ కూడా మీకైతే పీడిఎఫ్ అయితే పంపుతారు. కానీ రీకౌంటింగ్లో అలా ఉండదు. ఓన్లీ మీకు ఏ క్వశ్చన్కి ఎన్ని మార్కులు వచ్చాయో సో అవైతే ఓన్లీ టోటల్ క్యాలిక్యులేషన్ మాత్రం ఇస్తారు. సో రీకౌంటింగ్కి మీకైతే 100 రూపీస్ అయితే ఉంటుంది. రీవాల్యుయేషన్కి అయితే 600 రూపీస్ అయితే ఈచ్ సబ్జెక్ట్కి అయితే ఉండబోతుంది. ఇంకా రీవాల్యుయేషన్ ఎలా చేసుకోవాలంటే ముందుగా మీరైతే సో గూగుల్ లేదా క్రోమ్లోకి వెళ్ళి టీజీబీఐ వెబ్సైట్లోకి అయితే లాగిన్ అవ్వండి. సో టీజీబీఐ వెబ్సైట్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మెయిన్ సర్వర్ అయితే ఉంటుంది కదా. సో మెయిన్ పేజీ, ఆ మెయిన్ పేజీలో టీజీబీఐ వెబ్సైట్ అయితే క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే స్టూడెంట్ సర్వీసు అలాగే నిన్న వచ్చిన న్యూస్ అండ్ అనౌన్స్మెంట్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు. స్టూడెంట్ సర్వీస్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే చూపిస్తాయి స్టూడెంట్ సర్వీసెస్ అని. సో ఈ స్టూడెంట్ సర్వీసెస్ మీద ఇక్కడ క్లిక్ చేస్తే మనకైతే ఇక్కడ స్టూడెంట్ ఆన్లైన్ సర్వీసెస్ అయితేనే కనిపిస్తున్నాయి కదా. ఈ స్టూడెంట్ ఆన్లైన్ సర్వీసెస్ మీద అయితే క్లిక్ చేయండి. సో స్టూడెంట్ ఆన్లైన్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఇక్కడ మొత్తం అయితే చూస్తాను చూడండి ఒకసారి మీరు క్లారిటీగా. ఇక్కడ రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్, అలాగే నేమ్ కరెక్షన్, ఏమైనా మార్క్ మెమోలో నేమ్ కరెక్షన్, అలాగే రీవెరిఫికేషన్ ఆఫ్ వాల్యూడ్ స్క్రిప్ట్స్. అంటే రీవాల్యుయేషన్ అంటే మీరు ఏమైతే ఎగ్జామ్ రాశారో ఆ పేపర్ మొత్తం మీకైతే పీడిఎఫ్ రూపంలో అయితే వెబ్సైట్లో అయితే ఇస్తారు. అలాగే రీకౌంటింగ్ మాత్రం ఓన్లీ మీకు టోటల్ స్కోర్ మాత్రమే కౌంట్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు రీవాల్యుయేషన్ చేయించుకోవాలనుకుంటున్నారా, రీకౌంటింగ్ అనుకుంటున్నారా? సో ముందైతే మీరైతే డిసైడ్ అవ్వండి. ఎవరికైతే 1 or 2 మార్క్స్ డిఫరెన్స్ వచ్చి అంటే మాకు తక్కువ వచ్చాయి, 1-2 మార్క్స్ కలుస్తాయని అనుకుంటారో వాళ్ళకైతే కొంచెం యూజ్ఫుల్ అయితే ఉంటుంది. దీని ద్వారా మీకు 15 మార్కులు 20 మార్కులు అయితే డిఫరెన్స్ అయితే వచ్చే అవకాశం అయితే లేదు. సో ఎవరైతే మేము ఎగ్జామ్ బాగా రాసాము కానీ మాకు మార్కులు తక్కువ వచ్చాయి, పేపర్ వాల్యుయేషన్లో మిస్టేక్స్ జరిగి ఉంటాయి అని అనుకుంటారు కదా, వాళ్ళు మాత్రం ఇదైతే రీవాల్యుయేషన్ అయితే తీసుకోండి. ఎందుకంటే చాలామంది విద్యార్థులు మాకు 950 వచ్చినాయి, 960 వచ్చినాయి, మీరు రీవాల్యుయేషన్ పెట్టిస్తామంటున్నారు. ఒకవేళ మీరు కనుక రీవాల్యుయేషన్ పెట్టిస్తే మీకు కనుక మార్కులు ఏమైనా తక్కువ వస్తే మాత్రం మీకు తక్కువ మార్కులు మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎక్కువ మార్కులు వస్తే ఎక్కువ మార్కులు కన్సిడర్ చేస్తారు. ఒకవేళ మీరు ఇంప్రూవ్మెంట్ రాస్తే ఇంప్రూవ్మెంట్లో తక్కువ వచ్చినా కానీ మీకైతే ఎక్కువ ఏ మార్క్స్ ఉంటాయో అవి కన్సిడర్ చేయడం జరుగుతుంది. కానీ రీకౌంటింగ్ ప్రాసెస్లో మాత్రం మీకు తక్కువ మార్కులు వస్తే మీకు తక్కువ వచ్చిన మార్కులు మాత్రమే, అంటే మీకు లేటెస్ట్గా ఏ మార్క్స్ అయితే ఉంటాయో ఆ మార్క్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో మీరైతే ముందు డిసైడ్ అవ్వండి. ఎందుకంటే మనకి ఎంసెట్లో మనకి కోర్ సబ్జెక్టులు ఉంటాయి కదా. అంటే మీ కోర్ సబ్జెక్ట్ మీరు ఎంపీసీ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి ఇలా 4 సబ్జెక్టులు ఉంటాయి. అలాగే బైపీసీ వాళ్ళకు కూడా కోర్ సబ్జెక్టులు ఉంటాయి కదా. వాళ్ళకైతే 25% మాత్రం ఈ ఎంసెట్లో వెయిటేజ్ అయితే ఉంటుంది. కాబట్టి చాలామంది విద్యార్థులు ఎంసెట్లో ర్యాంక్ కావాలనుకునే వాళ్ళకి సో దీనివల్ల అయితే ఎక్కువ మార్కులు వస్తే కోర్ సబ్జెక్టులలో మీకు ఎంసెట్లో కొంచెం 25% వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి మీకైతే అవైతే వస్తాయి. సో ఇక్కడ చూసుకుంటే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు కరెక్ట్గా. ఇక్కడ రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ కావాలంటే మీరు ఈ రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ మీద క్లిక్ చేయగానే క్యాండిడేట్ హూ అప్లై ఫర్ రీకౌంటింగ్ అని ఇచ్చారు కదా. సో బట్ హూ ఫర్ కెనాట్ అప్లై ఫర్. సో మీరైతే దేనికైనా ఒక సబ్జెక్ట్కి ఇప్పుడు రీకౌంటింగ్ అప్లై చేస్తే రీవెరిఫికేషన్ అప్లై చేయలేరు, రీవెరిఫికేషన్కి అప్లై చేస్తే రీకౌంటింగ్ అయితే అప్లై చేయడం కుదరదు. ఏదైనా ఒకటి మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కదా. సో క్యాండిడేట్ హూ అప్లై ఫర్ రీకౌంటింగ్ కెన్ అప్లై ఫర్ రీవెరిఫికేషన్, బట్ ది క్యాండిడేట్ హూ అప్లై ఫర్ రీవెరిఫికేషన్. సో ఎవరైతే రీకౌంటింగ్కి అప్లై చేస్తారు కదా వాళ్ళైతే రీవెరిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఒకటే సబ్జెక్టు ఏదైనా ఇప్పుడు మ్యాథ్స్ ఏ పేపర్ ఉంది, రీకౌంటింగ్ అప్లై చేసుకుంటే రీవెరిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. కానీ రీవెరిఫికేషన్కి అప్లై చేసిన వాళ్ళు మాత్రం రీకౌంటింగ్కి అయితే చేయడానికి ఉండదు. సో ఇదైతే తెలుసుకోండి ఒకసారి. అలాగే ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే సబ్మిట్ చేయగానే మీ డేటా అయితే వస్తుంది.
మీరు ఏ సబ్జెక్ట్‌కి రీవాల్యుయేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారు. సో, మీకైతే ఈ హాల్ టికెట్ నెంబర్ వేయగానే సో, నెక్స్ట్ పేజ్‌లో మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. తర్వాత మీరు ఎన్ని సబ్జెక్టులకి రీకౌంటింగ్ చేయాలనుకుంటున్నారా, రీవాల్యుయేషన్ చేయాలనుకుంటున్నారా అనేదైతే క్లియర్‌గా అందులో అయితే ఉంటుంది. ఒక్కొక్క సబ్జెక్ట్‌కి సెపరేట్ పేమెంట్స్ అయితే ఉంటాయి. అంటే మీరు 5 సబ్జెక్ట్ చేస్తే రీకౌంటింగ్ 500 అయితే ఉంటాయి. అలాగే 6 సబ్జెక్ట్ చేస్తే సో, అదైతే మీకు వచ్చిన సబ్జెక్టుల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అలాగే సేమ్ అదే